I take this opportunity to welcome various patient groups from the Multiple Sclerosis, Hemophilia Society, Theresa Rehabilitation Center from Khammam, and Muscular Dystrophy Organization and various other organizations. World Rare Disease Day is an annual observance to help raise awareness about rare diseases and the impact of living with a rare disease on patients, families, and caregivers. The celebrations begin on February 1st and extend throughout the entire month, with the last day of February being recognized as World Rare Disease Day. This day is dedicated to improving the lives of all those impacted by rare diseases. This is the day to educate the world what it would be like to be affected by a rare disease, and a day to inspire the world. One in 20 people will live with a rare disease at some point in their life. There is no cure for most of these rare diseases, and many go undiagnosed. Rare Disease Day ensures that we improve knowledge amongst the public of rare diseases while encouraging researchers and decision makers to address the needs of those living with these conditions. During the month, patient organizations such as the Indian Organization for Rare Diseases and other rare disease advocates worldwide will host awareness events for more than 7,000 rare diseases. Due to the rarity and diversity of rare diseases, a combined effort from all of us is necessary. We must think globally and act locally. This year's Rare Disease Day theme is raising the awareness and prevention of rare diseases. The chief guest for this occasion is Shri Etala Rajender, a health minister for the state of Telangana. డాక్టర్ రామయ్య గారు, విశాల గారు, సనముల్ల గారు, చౌదరి గారు, శ్రీనివాస్ గారు, కృష్ణాజీ గారు, దీని మీద అవగాహన కలిగించడానికి, ఉన్నంతలో చేయూతనివ్వడానికి మనస్ఫూర్తిగా తరలి వచ్చినటువంటి మీ అందరికీ, ఈ రేర్ డిసీజెస్ అటాక్ అయి మా కర్మ గింతే అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి మీకు, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగినప్పటికీ ఎవరు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ సైన్స్, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనోమ్,
టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ వెల్త్ అని మాట్లాడుకుంటున్నాం మనం. ఎంత సైన్స్ డెవలప్ అయినా, ఎంత ఎకానమీ డెవలప్ అయినా, ఎన్ని రకాల వెల్ఫేర్ యాక్టివిటీస్ అమలు జరిగినా, ఇంకా ఎక్కడో మన సాటి మనిషి, మన కుటుంబాల్లో కావచ్చు, మన చుట్టుపక్కల కావచ్చు, వాళ్ళు పడుతున్న ఆ వేదన చూసినప్పుడు మనిషిగా మనం చలించిపోతాం. ఇంతమంది వారు చెప్పినట్టుగా అనేక రకాల రోగాలకి అవి ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా వస్తున్నప్పుడు వాటి మీద రీసెర్చ్ జరిగింది, వాటికి మందులు వచ్చినాయి. ఈ రోగాలకు సంబంధించిన రీసెర్చ్ గవర్నమెంట్ కంటే కూడా ఫార్మా కంపెనీలు చేసిన రీసెర్చ్ ఎక్కువ. ఫార్మా కంపెనీలు వాళ్ళ ఎదుగుదలలో భాగంగా, మార్కెట్లో భాగంగా వాళ్ళు రీసెర్చ్ చేసుకున్నారు. కొంత దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వచ్చినాయి, నడుస్తూ ఉంది. కానీ ఈ రేర్ డిసీజెస్ మీద అంత ఫోకస్ లేకపోవడం వల్ల అటు ప్రభుత్వాలకు కొంత పట్టింపు ఉన్నప్పటికీ ప్రైవేట్ రంగంలో దీని మీద ఫోకస్ లేకపోవడం వల్ల ఇగో ఈ రోగానికి ఈ మందు ఇస్తామనేటువంటి పరిస్థితి ఇప్పటికి రాలే. అక్కడ మహనీయుని యొక్క ఫోటో పెట్టుకున్నాం మనం. ఆ మహనీయుడు అనేక సభలు ఒక మాట చెప్పేది. అబ్దుల్ కలాం గారు మిసైల్ మ్యాన్గా గర్వపడే కంటే కూడా నేను ఈ దేశంలో ఒక లైట్ క్యాలిపస్ వాళ్ళకు అందిస్తే నా జీవితం ధన్యమైపోద్దని చెప్పి భావించిండు అబ్దుల్ కలాం గారు. నేను రాకెట్ సైన్స్ కంటే కూడా ఈ ప్రపంచంలో గుండె జబ్బులో గురై చనిపోతున్న అనేక మందికి అతి చౌకగా స్టంట్ అందించాలని చెప్పి భావించి దాంట్లో విజయం సాధించినప్పుడు నా జీవితం ధన్యమైందని చెప్పిండు అబ్దుల్ కలాం గారు. అందువల్ల అంటే ఇప్పటికి కూడా సాటి మనిషి పట్ల, సాటి మనిషి అనుభవిస్తున్నటువంటి ఆ బాధ పట్ల కన్సర్న్ ఉన్నటువంటి మహాత్ములు చాలామంది ఉన్నారు. దీనికి కేవలం ఒక డాక్టర్గా, ఒక పేషెంట్ అనే కాన్సెప్ట్ కాకుండా మానవత్వం ఉట్టిపడితే తప్ప ఈ పని మనం చేయలేం, అంత ఈజీ కాదు. ఈ దేశంలో ఇది రేర్ డిసీజ్ అయినప్పటికీ కూడా వీరిచ్చిన లెక్కల ప్రకారంగా 7 కోట్ల నుంచి 8 కోట్ల మంది దీని బారిన పడినట్టుగా చెప్తా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 5 to 6% ఉన్నట్టు లెక్క. ప్రపంచవ్యాప్తంగా కూడా 40 కోట్ల పైచిలుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. దీంట్లో ఎక్కువ బాధలు అనుభవిస్తున్న వాళ్ళు ఈ జెనెటికల్ డిజార్డర్స్కి లేదా వచ్చిన తర్వాత అటాక్ అయిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి పేదరికంలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. నాకు తెలిసి 90% పైచిలుకు ప్రమోటివ్ యాక్టివిటీ లేకపోవడం, అవగాహన లేకపోవడం, జెనెటికల్గా ప్రివెంటివ్ మెజర్స్ లేకపోవడం, ఇట్లా రకరకాల కారణాల వల్ల పేదరికంలో ఉన్న కుటుంబాలను ఎక్కువ ఉంటారు. ఒక్కొక్కసారి ఒక కుటుంబంలో ఒక్కరే ఉంటారు, ఒక్కొక్కసారి ఇద్దరేసి ఉండే ఆస్కారం ఉంది, ఒక్కొక్కసారి ముగ్గురేసి ఉండే ఆస్కారం ఉంది. ఒక మనిషి ఉంటేనే ఆ కుటుంబం జీవితాంత అంధకారంలో మగ్గిపోతుంది. ఆ తల్లికిగా ఇంకో ప్రపంచం ఉండదు, ఆ తండ్రికి ఇంకో ప్రపంచం ఉండదు. వాళ్ళను సాకడమే వాళ్ళ యొక్క కర్తవ్యంగా మారిపోయి ఆ కుటుంబం మొత్తం ఎంత అస్తవ్యస్తంగా ఉండదో దాన్ని మాటల్లో చెప్పరాంది. దీనికి పరిష్కారం లేదా 100% ఉంటుంది.
లేకపోవడం ప్రశ్న ఉత్పన్నం కాదు. కానీ దాని తీవ్రతని అర్థం చేసుకోవడం, దానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకోవడం, దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలనేటువంటిది నిర్ధారించుకోవడం, దాన్ని అధిగమించి కూడా రియాక్టర్ అయినప్పుడు, అది బయటపడ్డప్పుడు ఎట్లా క్యూర్ చేసుకోవాలని దాని విషయంలో ఇంత పెద్ద వ్యవస్థలు దృష్టి పెడితే సాధ్యం కాంది ఏది లేదనేది నా భావన, నా వ్యక్తిగతమైన అభిప్రాయం. 100% కాకపోవచ్చు, ఉన్నంతలో కొంత మెరుగుపడడానికి ఆస్కారం ఉన్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఫస్ట్ టైం ఇవాళ ఇక్కడ మేము అర్బన్ హెల్త్ సెంటర్లు పెట్టి అర్బన్ హెల్త్ సెంటర్లలో ఇవాళ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టి ఆ 135 డయాగ్నోస్టిక్ సెంటర్స్ని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్కి అనుసంధానం చేసి ఎర్లీ డిటెక్షన్ అనేది మోర్ క్యూర్ కావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి భావించి దాన్ని ఓపెన్ చేసిన రాష్ట్రం తెలంగాణ. అంతేకాదు దాదాపు 42 జాగాలలో ఎందుకంటే ప్రతి దానికి కూడా ల్యాబ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ల్యాబ్ ఫెసిలిటీస్ ఇంపార్టెంట్ కాబట్టి, ఎర్లీ డిటెక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి, తల్లి గర్భంలో శిశువు ఉండంగానే ఐడెంటిఫై చేయగలిగితే గొప్పగా కొంత ప్రివెంట్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ శిశువు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎర్లీ డిటెక్షన్ ఉండడం వల్ల కొంత క్యూర్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానికోసం ఇవాళ ల్యాబ్ ఫెసిలిటీస్ చేస్తూ ఉన్నాం. 42 సెంటర్లు ఓపెన్ చేస్తూ ఉన్నాం. మేము ఏ రిమోట్ ఏరియాలో ఏవైతున్నాయో, గిరిజన ప్రాంతాల్లో లేవో అలాంటి ప్రాంతాల్లో మొబైల్ ల్యాబ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని కూడా భావిస్తాం తెలంగాణ. డెఫినెట్గా అది రూపుదాల్స్తా అని చెప్పి మీకు భరోసా ఇస్తా ఉన్నాం. మీరు అన్నట్టుగా ఇక్కడ మన దగ్గర మీకు తెలుసు నీలోఫర్ హాస్పిటల్, అలాంటి హాస్పిటల్లో ఇవాళ ఇట్లాంటి వాటికి ఈ రేర్ డిసీజెస్తో జన్మించేటువంటి పిల్లలకి తప్పకుండా అక్కడ ఒక రీసెర్చ్ జరగాల్సిన చక్కెర ఉన్నది, అక్కడ డిటెక్ట్ చేయాల్సిన చక్కెర ఉన్నది, దానికి క్యూర్ ఎట్లా చేయాలో చేసుకోవాలి చక్కెర ఉన్నది. మా ముఖ్యమంత్రి గారు మాకు పదే ఒకటి చెప్తాడు, మనం మనిషి జీవితం అనేది అన్ని జీవితాల కంటే గొప్ప జీవితం అని చెప్పి భావిస్తాము. అలాంటి జీవితం కళ్ళ ముందే దుర్బలం కాకూడదు. అది ఒకనాడు వాళ్ళ కుటుంబాలు ఉండొచ్చు, ఒకనాడు మన కుటుంబాలు ఉండొచ్చు. అది వాంఛనీయం కాదని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రమోటివ్ యాక్టివిటీ, ప్రివెంటివ్ యాక్టివిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధ్యాస పెట్టింది. అది బయటికి కనపడకపోవచ్చు, మేము ఎక్స్పోజ్ ఎక్కువ చేయకపోవచ్చు, కానీ ఆ దిశగా మాత్రం అడుగులు వేస్తుంది. నేను మీకు ఒక్క అష్యూరెన్స్ మాత్రం ఇస్తా, మీ తాపత్రయం, మీ కన్సర్న్ ఏదైతే ఉందో ప్రభుత్వం మీకు సపోర్ట్గా ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, వ్యక్తులుగా చేస్తే కొద్దిమందికి మాత్రమే లాభమయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వ్యవస్థీకృతంగా చేస్తే దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఈ ప్రభుత్వం ఆ కన్సర్న్తో ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇప్పటికీ అనేక సంస్థలు ఇలాంటి వాళ్ళను, ఇలా సికిల్ సెల్, తలసీమియా, రకరకాల ఇలా మజిల్ డికే అవుతున్న వాళ్ళకి కావచ్చు, మానసిక వికలాంగులు కావచ్చు, ఇలా స్టంటెడ్ గ్రోత్తో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, రకరకాల బాధలు ఏవైతే పడుతున్నారో అలాంటి వాళ్ళ కోసం అనేక రకాల సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళకు కొంత మానసిక ఉల్లాసాన్ని ఇచ్చి ఆ పేరెంట్స్ కొంత మీరు సపోర్ట్ అంటే గుండె నిబ్బరాన్ని నింపి మీరు కొంత ఆదుకుంటా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఆ సంస్థలకు ఇప్పటికీ ఆదుకుంటా ఉంది. రాబోయే కాలంలో దీని మీద మీరు కింద నాకు పేపర్ ఇచ్చి మేము ఇంత చేస్తూ ఉన్నామంటున్నాం, దాన్ని సమగ్రంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. దాన్ని మా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇలాంటి వాటికి తప్పకుండా మనం కొంత మార్గం సుగమం చేయాల్సిన చక్కెర ఉన్నది. వీళ్ళు పేదవాళ్ళు. ఇవాళ వైద్యంలో ఎక్స్పెండిచర్ అనేది కుటుంబాన్ని బట్టి, కులాన్ని బట్టి, అంతస్తు బట్టి రాదు. ఇది క్యాన్సర్ గుడిసెల్లో ఉన్నవానికైనా గదే ట్రీట్మెంట్ కావాలి, క్యాన్సర్ బంగ్లాలో ఉన్నవానికైనా గదే ట్రీట్మెంట్ కావాలి. విచ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్. ఆ ఎక్స్పెండిచర్ వచ్చి వీళ్ళ నెత్తి మీద పడ్డప్పుడు కొలాప్స్ అయిపోతాయి, కుటుంబాలు నాశనం అయిపోయే ప్రమాదం ఉన్నది. అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్తో కుటుంబాలే ఇవాళ నాశనం అవుతున్నటువంటి ఈ రోజులలో అలాంటి వాటికి తప్పకుండా ఒక పరిష్కారం చూపే కర్తవ్యం ప్రభుత్వం మీద ఉందని చెప్పి భావించింది. కాబట్టి ఇక్కడ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఈహెచ్ఎస్ కావచ్చు, లేదా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ప్రభుత్వ పరంగా కూడా స్ట్రెంథన్ చేసుకొని కొంత దీనికి పరిష్కారం చూపే పద్ధతి కావచ్చు. మేము ఒకటే అనుకుంటున్నాం, మా హాస్పిటల్లో పేదోళ్లకు సర్వీస్ అందించేటువంటి మా హాస్పిటల్లో ఇది లేదు అనే పరిస్థితి రావద్దని కోరుకుంటున్నాం. మేము
దీనికోసం గా హాస్పిటల్ పోండి, దీనికోసం గే హాస్పిటల్ పోండి అని చెప్పి రెఫరల్ హాస్పిటల్గా ఉండదని కోరుకుంటున్నాం. మేము రెఫరల్ అల్టిమేట్ హాస్పిటల్స్, ప్రభుత్వపరమైన హాస్పిటల్స్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అవి ఒకే రోజుతో కాకపోవచ్చు, కానీ ఆ దిశగా మాత్రం ఆలోచిస్తున్నాం, ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. ఇప్పటికే మీకు తెలుసు కొంత రిజల్ట్ వస్తూ ఉంది. రాబోయే కాలంలో దేశానికి ఒక దిక్సూచిలాగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే మీకు తెలుసు కేరళ, తమిళనాడు లాంటి ఇవాళ సౌత్ ఇండియాలో ఈ వైద్యపరంగా గొప్ప ఎఫర్ట్స్ జరుగుతూ ఉన్నాయి. అందులో మనం 3rd ప్లేస్లో ఉన్నాం. అదృష్టం మనకు. ఇవాళ గుజరాత్ మనకు కేరళ తర్వాత తమిళనాడు తర్వాత వైద్యంలో 3వ స్థానంలో ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. మరింత కొంత ఎఫర్ట్స్ పెట్టి ఫోకస్ కొంత ప్రయత్నం చేస్తే మా ముఖ్యమంత్రి గారు అంటాడు తప్పకుండా మన నంబర్ 1 స్థానానికి పోయేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మేము ప్లెడ్జ్ తీసుకున్నాం. మీ సపోర్ట్ కూడా తీసుకుంటాం, మీ ఆలోచనలు కూడా తీసుకొని తప్పకుండా చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఎన్నెన్ని మీరు ఇప్పుడు నాకు ఒక దరఖాస్తు ఇచ్చిండ్రు, సార్ దీని గురించి ఏం సంగతి, ఇలాంటి వాటి పట్ల తప్పకుండా మీరు ఇచ్చిన దరఖాస్తుల మీద మేము స్టడీ చేస్తాం. ఉన్నంతలో ఎట్లా సపోర్ట్ చేయాలో మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి మనవి చేస్తూ, మీ కృషి 15 సంవత్సరాలుగా మీరు ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇది ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయి రిజల్ట్ రాకపోవచ్చు. మా ముఖ్యమంత్రి ఒక మాట అంటాడు, 1000 కిలోమీటర్ల ప్రయాణానికైనా ఒక అడుగుతో ముందుకు పోతాం. ఇవాళ గతంలో ఇంత గుర్తింపు లేకపోవచ్చు, ఇప్పుడు మాత్రం మీ ఎఫర్ట్స్కి మా గుర్తింపు తప్పకుండా ఉంటుంది, మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. త్వరలోనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.